ఇక నేటి కాలంలో బ్యాంక్ అకౌంట్ తెరవటం చాలా సులభమైపోయింది. ఉద్యోగం మారినప్పుడో లేదా ఆఫర్ల కోసమో చాలామంది వేరు వేరు బ్యాంకుల్లో అకౌంట్లు తెరుస్తుంటారు. అయితే అసలు ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండవచ్చు? దీనివల్ల వచ్చే నష్టాలేంటి? ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ముందుగా వచ్చేసి ఎన్ని అకౌంట్లు ఉండవచ్చు? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి అనేది తెలుసుకుందాము. భారత రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఇన్ని అకౌంట్లు మాత్రమే కలిగి ఉండాలనే పరిమితి అయితే ఏదీ లేదు. మీ అవసరాన్ని బట్టి ఎన్ని అకౌంట్లైనా నిర్వహించుకోవచ్చు. అయితే మీరు కేవైసీ కోసం వెళ్ళినప్పుడు మీ ఆదాయ వనరులు, అకౌంట్ తెరవడానికి గల కారణాన్ని బ్యాంకులు అడిగే అవకాశం అయితే ఉంది. ఇక మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలను అరికట్టడానికి బ్యాంకులు ఈ చర్యలు తీసుకుంటాయి. ఇక ప్రైవేటు బ్యాంకుల్లో నెలకు సగటున 10,000 నుంచి 25,000 వరకు మినిమం బ్యాలెన్స్ ఉండాలనే నిబంధన ఉంటుంది. ఒకవేళ మీకు ఇలాంటి 5 అకౌంట్లు ఉంటే కేవలం ఆ నిబంధన కోసమే మీ వద్ద ఉన్న 1,00,000 కంటే ఎక్కువ నగదు బ్యాంకుల్లో లాక్ అయిపోతుంది. ఈ మొత్తంపై మీకు వచ్చే వడ్డీ కూడా చాలా తక్కువ. ఇక అదే మొత్తాన్ని వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. ఇక బ్యాలెన్స్ తగ్గితే బ్యాంకులు కూడా భారీగా జరిమానాలు విధిస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి అదనపు ఛార్జీల వాత. ప్రతి బ్యాంకు తన ఏటీఎం, డెబిట్ కార్డు కోసం ఏడాదికి 150 నుండి 500 వరకు ఛార్జీలు వసూలు చేస్తుంది. ఇవి కాకుండా ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీలు, చెక్బుక్ ఛార్జీలు, అలాగే వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు ఉంటాయి. మీకు 5 అకౌంట్లు ఉంటే కేవలం ఈ సేవా రుసుముల రూపంలోనే ఏడాదికి సుమారుగా 2,000 నుంచి 4,000 వరకు నష్టపోయే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత సైబర్ మోసాల ముప్పు. మీకు ఎక్కువ అకౌంట్లు ఉన్నప్పుడు వాటన్నింటినీ లావాదేవీలను నిరంతరం పర్యవేక్షించటం కష్టం. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా వినియోగంలో లేని అకౌంట్లనే లక్ష్యంగా చేసుకుంటారు. ఒకవేళ అకౌంట్లో మోసం జరిగినా మీరు స్టేట్మెంట్ చెక్ చేయకపోతే ఆ విషయం మీకు కొన్ని నెలల వరకు తెలియకపోవచ్చు. ఇక పాస్వర్డ్ నిర్వహణలో కూడా ఇబ్బందులు. ఎక్కువ అకౌంట్లు ఉంటే ఎక్కువ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, యూపీఐ పిన్నులు, డెబిట్ కార్డు పిన్నులు అని అర్థం. భద్రత కోసం ప్రతి అకౌంటుకు వేరువేరు పాస్వర్డ్ ఉండాలి, కానీ వాటన్నింటినీ గుర్తుంచుకోవటం కష్టం. ఇక ఈ క్రమంలో చాలామంది పాస్వర్డ్లను ఎక్కడో ఓ చోట రాసి పెడుతుంటారు, లేదా అందరూ ఊహించగలిగే సులభమైన పాస్వర్డ్లు పెడుతుంటారు. ఇది భద్రతా పరంగా చాలా ప్రమాదకరం. ఇక నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ స్కోరుపై ప్రభావం. ఒకవేళ మీరు ఏదైనా అకౌంట్ను పట్టించుకోకుండా వదిలేసి అందులో బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయకపోతే పడే జరిమానాల వల్ల మీ ఖాతా నెగటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళవచ్చు. ఇది భవిష్యత్తులో మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఇక నిపుణులు సలహా ఏంటంటే అవసరానికి మించి బ్యాంకు అకౌంట్లను కలిగి ఉండటం కంటే 1 లేదా 2 అకౌంట్లను సమర్థవంతంగా నిర్వహించటం మేలు. వినియోగంలో లేని అకౌంట్లను వెంటనే క్లోజ్ చేయటం ద్వారా మీరు అదనపు ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.